అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంతోష్ గారు మనలందరూ కూడా దూరం నుండి ఆలోచనకు
రాముని గుణమే నీది రామబాణమే గారు వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పార్లమెంట్ కన్వీనర్ గారు శ్రీ సంగమేశ్వర్ గారు వేదికపైకి వేదికపైకి రావాలి. వెనుక ఎల్లారెడ్డి గారు కూర్చోవాలి. 2 నిమిషం కనబడదు. కూర్చోవాలి. దయచేసి సిద్దిపేట పట్టణాధ్యక్షులు వేదిక మీద కూర్చోవాలి. మిగతా వాళ్ళంతా డయాస్ ఖాళీ చేయాలి. వెంకన్న డయాస్ ఖాళీ చేయాలి. చైర్మన్ వెంకన్న ఎక్స్ట్రా చైర్ మనం బయట నుంచి కూడా తెప్పించడం. దయచేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోవాలి. చాలా మంది ఆ వెనుక గ్రౌండ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి ఆ వెనుక వైపున ప్లేస్ ఉంది. వాళ్ళందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా రావాలి. ఎవరు కూడా గ్రౌండ్ లో ఉండదు. అందరూ కూడా సమావేశం మందిరం లోపలికి రావాలి. సీను ఆ బయట వాళ్ళందరూ కూడా లోపలికి తీసుకురండి. ఒకరు అన్నా వెనుక చేరున్నాయి. యువమోర్చా వాళ్ళందరూ కూడా సహకరించి ఎవరో చేరలేవో ఆ బయట చేరని కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. వీరేశం శెట్టి వేదికపైకి రావాలి. తమిళశెట్టి వీరేశం శెట్టి గారు వేదికపైకి రావాలి. అదేవిధంగా రాజు వేదిక. భారత్ మాతాకి గౌరవ ఇంతేనా సిద్దిపేట పోరాట ఇంతేనా సిద్దిపేట ఓట్లేమో అప్పుడేమో ఇంత మళ్ళీ వస్తుంది. అక్కడ ఒకసారి భారత్ మాతాకి చైలు ఉన్నాయంటే లేపురి చైలు లేకపోతే భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి ఈ స్పిరిట్ అన్న కెమెరాలకు దగ్గర అన్న కెమెరా ఓకే డన్ కొంచెం వెనక్కి కార్ జీరో తర్వాత రేవంత్ రెడ్డి భూతద్దరు పంపుకుంటే కొన్నించి పంపిస్తాం. ఎందుకు దొరకబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్టులు ఇచ్చిన నీళ్ళ మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? సాధన అయితే లేదా? ఏమో చెప్తుంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరే ఈ స్టేట్మెంట్ కింద వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలేదు. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఎందుకు చేస్తలేం? 100 కోట్లకు ఎకరం కొన్నాడు కదా వెంకటరామరెడ్డి. చెప్పిన కదా రేవంత్ రెడ్డి దాంట్లో కేసీఆర్ కు వాట ఉందని. మరి ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేం? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్లు చేసిరా? ఆ భూములను ఇంకా తీసుకుంటామన్నాం కదా, చాలా మాట్లాడినాం కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వద్దలేదు? పోయినా కదా డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఎంత తీసుకుంటాను దొన్నవాడ ఫామ్ హౌస్? ఎవరు లేడు అడిగేటోడు. అడిగేటోడిని సిద్దిపేటకి వెళ్ళి పంపించాను. బరాబర్ అడుగుతాం. కేసీఆర్ అడిగినాం, హరీష్ రావు అడిగినాం. రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పులు చేసుకుంటా ముందుకు పోతే బరాబరి కార్నర్ చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకగా నిలబడతాం. పేదవాడిని కష్టం వస్తే కాషాయం జెండా అండా ఉంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 3 అవుతుంది, ఆకలి అవుతుంది, కానీ పేద రైతుల భూములు వాపసు రాలే. వచ్చినాయా? వెంకటరామరెడ్డి మాట్లాడితే పెద్దోడు అవుతాడు, కానీ మాట్లాడకపోతే మా సిద్దిపేట కోస తీరదు. ఎందుకంటే ధరణిలో అవకతవకలు చేసి గజవెల్లో, ములుగులో, వర్గల్లో, క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి
మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైనటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తావని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ ఎనుకడికి నక్సలైట్లు ఎట్లా జెండాలు పట్టిరో నాకు తెలియదు కానీ మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏం దాకరైనా కొట్లాడుతా తప్ప ఏడ కూడా ఎన్నికడిగా చెప్తా ఉన్నా వినబడేది అనుకుంటా వెంకటరామరెడ్డి వినబడకపోతే మళ్ళా చెప్తా ఉన్నా జర కాన్ కోల్ కేసులో కలెక్టర్ ఎలియాస్ కాంట్రాక్టర్ ఎలియాస్ ప్రజల కష్టాలను తోసిన వెంకటరామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నా నేను గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు నీ కంపెనీ రాజ పుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు పేదల భూములు అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయినాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు పోలీసులు రఘునందన్ అడ్డం కాదు ఆపుత కూడా ఆగం క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు చెప్తున్నా క్షీరసాగర్ లో ఎరడు మీద పంచింగ్ చేస్తున్నావు కదా పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ వస్తాడు క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతారు ఎవరెత్తడో బరాబరి చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, మీరు చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నామని చెప్తాడు. ఆయన గట్లే చెప్పిండు, ఈయన గట్లే చెప్పిండు. నిన్న రాత్రికి ఈయన ఉంటారు సుల్తానాబాద్. ఎవరు? సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల బిడ్డని ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగనాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు, ఏమైనాయి లాడి క్రూజర్ కార్లు ఏమైనాయి మొత్తం మంత్రులకి తిరుగుతూ విజయవాడలో దాచిపెట్టిన లాడి క్రూజర్లు హైదరాబాద్ కి తెచ్చినాడు. ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక మంత్రి పెట్టిండా? ఇప్పుడు మంత్రులకి తిరుగుతున్నారు లాడి క్రూజర్. మొత్తం లాడి క్రూజర్లు విజయవాడకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క లాడి క్రూజర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ. ఏవి పోలీసులు, ఏవి మీ షీటింగ్లు, ఏవి మీ సీసీటీవీలు, ఎట్లా పోతుంది? 6 సంవత్సరాలు ఒక ఆడబిడ్డను ఎత్తుకుపోయి అమానుషంగా చేస్తే హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? హైదరాబాద్ లో కూర్చొని నచ్చిన పేపర్లలో నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చేతనైతుంది నీకు? 30వ తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా, తీసుకుపోయి లోపలే తప్పు చేసినండి. కాళేశ్వరంలో తప్పు చేసిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.